టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, ఎలిఫెంట్స్ జోన్, డూ నాట్ స్టాప్. సో జింకలు కనిపిస్తున్నాయి. రే ఫారెస్ట్ ఎందుకు కాల్చేశారా? వెల్కమ్ టు తమిళనాడు, అవర్ 6th స్టేట్ ఆన్ అవర్ బైక్. ఊటీ వైబ్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు. ఫీల్ ఇట్ ఈస్ హార్లీ డేవిడ్సన్. అది ఓకే ఓకే. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ కృష్ణ దిస్ ఇస్ డే 3 సౌత్ ఇండియా రైడ్లో. సో ఇదే రూమ్ అయితే, చిన్న రూము, చింతలేని రూము. లగేజ్ నజీర్ బ్యాగ్, జాకెట్ అండ్ లగేజ్. సో ఇదైతే నా లగేజు. జాకెట్ ఇక్కడ ఉంది, ప్యాంట్ ఇవన్నీ వేసుకుని రెడీ అయితే అయిపోయాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి ఊటీకి. ఇక్కడ నుండి 132 కిలోమీటర్స్ బందీపూర్ ఫారెస్ట్ రోడ్ నుంచి అయితే వెళ్తాము. బ్రేక్ఫాస్ట్ చేసి ఊటీకి అయితే వెళ్తాము ఇప్పుడు. సో ఐల్ మీట్ యూ ఆన్ ద బైక్. మన బైక్స్ అయితే ఇక్కడ పెట్టాం కింద పార్కింగ్ పైనుంచి. ఇవే రూమ్స్ అయితే మనకి రోడ్ పక్కనే ఉంది. ఇది ఈ పక్కన ఈ ట్రీస్ ఉన్నాయి కదా, ఈ ట్రీస్ బ్యాక్ సైడే హైవే, అటు నుంచి వెళ్ళొచ్చు ఊటీ. అంటే ఓఆర్ఆర్ టైప్, అది ఇలా సర్కిల్ అయ్యి వెళ్తుంది. సో ఇలా మెయిన్ రోడ్, ఇది మెయిన్ రోడ్ నుంచి సిటీలోకి వెళ్ళి మనం బందీపూర్ ఫారెస్ట్ రోడ్డుకి అయితే ఎక్కొచ్చు. సో ఇప్పుడు లగేజ్ అయితే మౌంట్ చేయాలి. సో ఫిట్టింగ్ అంతా అయిపోయింది, లగేజ్, చైన్ స్ప్రేలు అన్నీ చూడాలి. ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 10 o'clock. వీ ప్లాన్ టు స్టార్ట్ ఎట్ 6 o'clock. సో ట్రైపోర్డ్స్ అవి సెట్ చేసాం యాక్చువల్గా. అంటే ఫారెస్ట్ కదా, యాంగిల్స్ అవి బాగా వస్తాయి, షార్ట్స్ రీల్స్ తీసుకోవచ్చని. సో దానివల్ల చాలా టైం అయితే తీసుకుంది అది. ఆల్రెడీ ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి ఉంచాను, వార్మప్ అయితే అయిపోయింది, మళ్ళీ కోల్డ్లోకి వెళ్ళిపోయింది. మొబైల్ ఇది ఛార్జ్ పెట్టగానే ఆన్ అవుతుంది, ఛార్జ్ తీసేగానే ఆఫ్ అయిపోతుంది. ఓన్లీ ఫర్ జీపీఎస్, అది గూగుల్ మ్యాప్స్. స్టార్ట్ అయితే అవుతున్నాం ఇక్కడ నుండి. ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇక్కడ నాకు బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత ఊటీ రోడ్ అయితే ఎక్కేస్తాం. 133 kilometers ఫ్రమ్ హియర్, బందీపూర్ ఫారెస్ట్ రోడ్ నుండి. ఇక్కడ టిఫిన్ ఉందా? 10 o'clock అయిపోయింది యాక్చువల్గా. సిటీ దాటేకుంటే తినడం బెస్ట్ ఏమో నాకు తెలుసు, ఇక్కడ లేట్ అయిపోతుంది. బ్యాగ్స్ ఇవి సెట్ చేయడానికి అయితే చాలా టైం పట్టేసింది. సాడల్ బ్యాగ్స్ ఇవన్నీ. స్ట్రైట్ బెంగళూరు 145, శ్రీరంగపట్న. ఈ స్ట్రైట్ వెళ్తేనే అది మనకి కార్ మ్యూజియము, పయానా కార్ మ్యూజియము. సో మేము ఇక్కడ స్టార్టింగ్లోనే రూమ్ తీసుకోవడం అయితే మంచిదైంది మాకు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఊటీ యాక్చువల్గా ఈ పాస్ నిన్నటికి తీసేసుకున్నాం మేము. నిన్నటి నుండి రేపటి వరకు 7th to 9th ఊటీ. సో ఇప్పుడు అలౌ చేస్తాడో లేదో మరి తెలీదు. ఇంకా ఉంది కాబట్టి ఈ పాస్ ఎంట్రీ ఉంది కాబట్టి చెయ్యొచ్చు మేబీ. ఎగ్జిట్ మాత్రం ఆ టైంకి అయిపోవాలా, లేదంటే ఉండొచ్చా అని కనుక్కుంటాము. ఉండొచ్చు అంటే ఉంటాం, లేదంటే ఎగ్జిట్ ఆ రోజు అయిపోయి ఈవినింగ్ మున్నార్ వెళ్ళిపోతాం. ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయిపోయి రేపు. మున్నార్ కాదు, కోయంబత్తూరు. ఈషాలో రూమ్ బుక్ చేశాను యాక్చువల్గా. సో వెళ్ళిపోతాం మేము. సో ఇదే ఓవరాల్ వచ్చేసి మ్యాప్ పెట్టలేదు నేను ఇందుకే. బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాం లాస్ట్కి. ఆడు వడ తీసుకున్నాడు, నేను పులిహార తీసుకున్నా. ఇడ్లీ అన్నీ పెట్టేసి తినే స్టార్ట్ అవ్వాలి. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది, స్టార్ట్ అయితే అవుతున్నాం ఇక్కడ నుంచి. సో బందీపూర్ ఫారెస్ట్ అయితే పెట్టాను. 84 kilometers అయితే చూపిస్తుంది ప్రజెంట్. 1 hour 43 minutes is the reaching time. 1 hour 43 minutes అయితే పడుతుంది. 2:40 is the reach, 12:40 is the reaching time. సో ఇక్కడ నుంచి మొత్తం ఈ ఓఆర్ఆర్ పై నుంచి సిటీ స్కిప్ చేసేయడానికి. ఇప్పుడు సిటీ చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా, సో సిటీ స్కిప్ చేసేసి ఇటు నుంచి వెళ్ళిపోతాం. ప్రజెంట్ అయితే 11 అయింది టైము. ఇక్కడ నుంచి 84 kilometers ఇక నాన్ స్టాప్ కొట్టేయడమే ఫారెస్ట్ స్టార్టింగ్ వరకు. అప్పుడే అన్న ఫొటోస్ తీసుకోవాలి, దానికంటే ఆగడం. అప్పటి వరకు అయితే కంటిన్యూ వెళ్తాము.
మేబీ చూడాలి ఎక్కడన్నా మధ్యలో ఫొటోస్కి అవి అన్న ఆగితే ఆగొచ్చు అంతే. ఇంకా అంతకు మించి అయితే ఏ అవసరం లేదు. సో మెయిన్ రోడ్ అయితే అంటే హైవే అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి 1 hour 19 minutes చూపిస్తుంది. 72 kilometers 230 రీచింగ్ టైం సేమ్ అలాగే చూపిస్తుంది. మెయిన్ హైవే ఇది, అది ఓఆర్ఆర్. అంటే మన సిటీలో ఇప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంటుంది టైంకి, ఏ సిటీ అయినా కానీ. మేము నైట్ వెళ్ళినప్పుడు కూడా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. సో దానికోసం మనం ఇప్పుడు ట్రాఫిక్ వెళ్ళాక స్కిప్ చేసి ఇటు వచ్చేసాం. ఇటు నుంచి ఇక స్ట్రైట్ 70 kilometers. యాక్చువల్గా ఊటీకి 70 కాదు, ఊటీకి 100+ ఉంటుంది. నేను బందిపూర్ ఫారెస్ట్ ఒకటే పెట్టాను. ఫ్యూల్ ఒకటి ఫిల్ చేయించాలి. నాది హాఫ్ ట్యాంక్ ఉంది, 220 రేంజ్ అయితే చూపిస్తుంది. 310 అయితే తిరిగింది ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత ఇప్పటి వరకు. సో ఇంకా చూపిస్తుంది. యాక్చువల్గా 100-110లో మైలేజ్ చాలా మంచిగా వస్తుంది. ఆఫ్టర్ 120 మైలేజ్ అయితే ఇక 25-22 మిడిల్లో వస్తుంది, లేకపోతే 35 అన్నా వస్తుంది అట్లీస్ట్. సో మేము అదే డిసైడ్ అయ్యాము 100 మీద మెయింటైన్ చేద్దామని. ఇప్పుడైతే అందులో ఫ్యూల్ తక్కువ ఉంది, హిమాలయంలో ఫ్యూల్ అయితే ఫిల్ చేయించాలి వెళ్ళి. నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ తీసుకుంటాం. ఇక్కడ ఉందా ఫ్యూయల్ స్టాప్, 4th ఫ్యూయల్ స్టాప్. ఇప్పటి వరకు రైడ్ స్టార్ట్ చేస్తా. 230 లిమిట్ ఫుల్ చేయించేస్తాను మళ్ళా. సో ఎంత పడితే అంత ఫుల్ 102.49 ప్రైస్ అయితే ఉంది పెట్రోల్ది. 1018 అయితే పడింది బిల్. ఫ్యూయల్ అయితే అయిపోయింది. ట్రిప్ 1 రీసెట్ చేద్దాం. సో 500 లిమిట్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి పోతున్నాము. పెట్రోల్ అయితే 102.5 ఉంది అంతే. సో కొద్దిగా మనకి ప్రైస్ తక్కువ అవుతుంది, కొద్ది మనకే బెస్ట్ బెనిఫిట్ అవుతుంది. 1018 రూపీస్ అయితే పట్టింది. ఎన్ని లీటర్స్ చూడలేదు. 10 లీటర్స్. 1018 అంటే అరౌండ్ 10 పాయింట్ చేంజ్ వస్తుంది, 10 లీటర్స్ ఇక. సో ఫుల్ అయితే అయిపోయింది 10 లీటర్స్కి. ఎందుకంటే నిన్న ఫుల్ చేయించాక 300 వచ్చాము కాబట్టి. యాక్చువల్గా మొన్న 300 వచ్చినా కానీ మా 1600 పట్టింది ఆ స్పీడ్కి. ఇప్పుడు అదే 300 వచ్చినా కానీ తక్కువ పట్టింది. సో స్పీడ్ తక్కువ వెళ్ళడం వల్ల మైలేజ్ బాగా వచ్చింది. ఇక్కడ లారీల దగ్గర అయితే మనీ కలెక్ట్ చేస్తున్నారు, బైక్స్ అవసరం లేదన్నాడు. ఐ థింక్ ఇదే ఎంట్రన్స్ అయితే, బందిపూర్ ఫారెస్ట్ ఎంట్రన్స్. సో ఏ తుప్పల్లోంచి ఏది వస్తుందో చూడాలి. బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ నుండి ఊటీ వచ్చేసి అమ్మా స్పీడ్గా వెళ్ళడానికి అయితే ఉండదు, ఎందుకంటే యానిమల్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో స్పీడ్గా వెళ్ళడానికి ఉండకుండా స్పీడ్ బ్రేకర్లు వేస్తారు. శ్రీశైలం ఫారెస్ట్ కూడా అంతే, బట్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయి నాకు తెలిసినంత వరకు. కీప్ లెఫ్ట్, అది సింగిల్ వే అనుకుంటుంది, 1 వే. సో మనం లెఫ్టే తీసుకోవాలి, వెళ్ళాలి. బ్రో ఎవరు రారండి బ్రో, బయటికి రండి బ్రో. ఆయన రండి రా కనీసం. ఎలిఫెంట్స్ ఉంటాయి, ఎలిఫెంట్స్ డూ నాట్ స్టాప్. ఎలిఫెంట్స్ జోన్ డూ నాట్ స్టాప్. ఎలిఫెంట్స్ జోన్ డూ నాట్ స్టాప్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. We shall not be responsible for an elephant's attack. Direct. Bro, I need to see elephant wildlife, bro. వైల్డ్ ఎలిఫెంట్ ఒకటి కనిపిస్తే నేను రూట్ చూడకుండా వైల్డ్ ఎలిఫెంట్ కోసం ఎతికితే నేను తుప్పల్లోకి పోతానన్నమాట. యప్ కమాన్ బాబీ. ఘాటు వచ్చింది, ఇది మన రాజ్యం. ఏనుగులు అన్నారు, ఎలకలు కూడా కనిపించట్లేదు. ఏమిటంటారు గురువుగారు? ఏదైనా తగలబెడతారా?
ఒక ఏనుగు పిల్లరైనా పంపండి రా, ఏనుగు నొద్దులే కానీ పిల్ల అయితే ఆడుకుందాం, దాని తల్లి అయితే మన ఆడుకుంటుంది. సో ఈ ఘాట్ కోసం సింగిల్ రోడ్ ఇచ్చినట్టు ఉన్నారంటే వన్ వే టైపు, వెహికల్స్ ఏవి రావట్లేదు, అంతే ఆపోజిట్లో మనం నచ్చినట్టు ఆడుకోవచ్చు. బ్రో ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాక ఒక్కటి కూడా రాకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతాను బ్రో. అడవి మా ఊర్లో కూడా ఉంటుంది, అడవికి కాదు మాకు కావాల్సింది, అడవి మనుషులు కావాలి. సో జింకలు కనిపిస్తున్నాయి, సో మెనీ జింకల్స్. సో డీరు, హాయ్ బ్రో. దేర్ ఈజ్ ఎ స్టాప్ నాకు తెలిసి బందీపూర్. బొమ్మ ఏనుగు వచ్చిందేమో అనుకున్నాను అయ్యా. సో వెల్కమ్ టు బందీపూర్ నేషనల్ హైవే 67. ఇక్కడ ఫుడ్, వాటరు, డ్రింక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. ఎవడో తార్ వేసుకొచ్చిండు, ఎవడో డీప్ 390 వేసుకొచ్చిండు. జింకలు తప్ప ఏం కనిపించలేదు ఇంకా. ఓ ఇట్స్ టూ గుడ్ యాక్చువల్లీ. మొత్తం ఏరియా అంతా అలా చూడ్డానికి పార్క్ టైప్ చేశారు యాక్చువల్గా ఇదంతా. ఏనుగులేవు బ్రో, ఏనుగులేవు బ్రో, ఏనుగులేవు బ్రో, ఏనుగు. ఏనుగుని ఎందుకంటారో తెలుసా, అది ఏనుగు కాబట్టి. అరే ఫారెస్ట్ ఎందుకు కాల్చేశారా? సంథింగ్ హ్యాపెండ్, చెట్లన్నీ కాలిపోయినాయి. ఇటు సైడు ఇటు బాగానే ఉన్నాయి, మొత్తం కాలిపోయినాయి అవన్నీ. బ్రో యానిమల్స్కి ఏదైనా అవుతుంది కదా బ్రో. డియర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ గుంపులుగా ఉన్నాయి. ఆట ఆడదామా, దాన్ని వేసుకెళ్ళిపోదామా? నరుకుతారు నరుకుతారు. తమిళనాడు, here he comes to తమిళనాడు. వెల్కమ్ టు ముదుమలై టైగర్ రిజర్వ్. వెల్కమ్ టు అలా. సో ముదుమలై టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. తమిళనాడు ఇక్కడ నుంచే స్టార్ట్. సో వీఆర్ అఫీషియల్లీ ఎంటరింగ్ అవర్ 6th స్టేట్ on our bike. Welcome to Tamil Nadu, our 6th state on our bike. సో తమిళనాడు ఎంటర్ అవ్వగానే ఇది మొత్తం గ్రీన్ అయిపోయింది. బైక్స్ అయితే ఆపట్లేదు, కార్లు అయితే ఆపి అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని డీటెయిల్స్. బైక్స్ అయితే ఎవరు ఆపట్లేదు, మేమే ఆపి ఫోటోలు తీసుకున్నాం. మమ్మల్ని ఏం క్వశ్చన్ కూడా చేయలేదు, ఇక వదిలేశారు. మీ చావు మీరు చావంటారా మాకు ఎందుకు మీ తోడనని. జింక కూడా ఉంది ఇక్కడ. అరే జింక బ్రో, పనే లేదట నీకు, రోడ్లు అమ్మట తిరుగుతారు. ఆపడపో. చూసే కొద్దీ వేరే లెవెల్ ఉంది ఇది. డోంట్ ఫీడ్ యానిమల్స్ బ్రో, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఫీడ్ యాక్చువల్లీ. ఫోన్ తీశాను, 4 ఫోటోలు, చిన్న చిన్న ముక్క వీడియోలు కొట్టాను, స్టార్ట్ అయిపోతున్నాను.
అయితే మా ఫ్రెండ్ ఫోన్లో తీసింది. మేము వెళ్ళినప్పుడు ఎలిఫెంట్స్ అయితే మేము మిస్ అయ్యాం, ఫైనల్గా రాలేదు ఆ టైంకి బయటకు రాబట్ట. సో ఇది వాళ్ళ ఈవినింగ్ టైంలో వెళ్ళింది, కార్లు వెళ్ళారు, వాళ్ళకి కనిపించాయి. సో ప్రాపర్ ఘాట్స్ అయితే స్టార్ట్ అయినాయి, ఊటీ ఘాట్స్. ఇది మొత్తం లోయ అంతానే చాలా నెమ్మదిగా అయితే వెళ్తున్నాం ఇందాక నుండి. సో ఆల్మోస్ట్ అరకులానే అనిపిస్తుంది నాకైతే. అరకు ఘాట్స్ కూడా ఎలానే ఉంటాయి. వెదర్ అంత చల్లగా ఏమీ లేదు, బికాస్ ఆఫ్ సమ్మర్ అయి ఉండొచ్చు. బట్ ఘాట్ అయితే చూడడానికి బాగుంది. ఇది ఎందుకొండ ఇందులో లారీ అన్న పడుతుందో లేదు తెలీదు. సే నో టు ప్లాస్టిక్స్. హెయిర్ పిన్ కర్వ్స్ స్టార్ట్ అయినాయి. ఓ హెయిర్ పిన్ బెండ్. ఓకే, బోర్డు కూడా పెట్టారు ఇక్కడైతే. మన దగ్గర బోర్డు లేదు. అక్కడ టర్నింగ్లో రోలర్స్ టైప్ పెట్టారు కదా, ఒకవేళ నువ్వు కార్ ఏదన్నా దాన్ని తగిలినా సైడ్కి వచ్చేస్తుంది ఆ రీలింగ్ అలా రోల్ అవుతూ కింద పోకుండా. ఇవన్నమాట ఈ రోలింగ్ టైప్వి. సో ఇట్స్ ఏ సేఫ్టీ మెజర్. వాట్ ఈస్ దిస్? ఓకే, డౌన్ వెళ్ళే వాళ్ళకి మాత్రం వేసారు స్పీడ్ బ్రేకర్, పైకి వెళ్ళకుండా. సో డౌన్ వెళ్ళే వాళ్ళు ఒకరికే స్పీడ్ బ్రేకర్ టైపు, అప్ వెళ్ళే వాళ్ళకే లేకుండా. ఎందుకంటే మళ్ళీ అప్ వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్ అంటే స్లో చేస్తే కిందకి వెళ్ళిపోతారు కొంతమందికి, డ్రైవింగ్లు అంత అలా అలవాటు లేని వాళ్ళు. అదిని ఘాట్ అలవాటు లేకపోతే. అంత ఘాట్ అంటే మనం ఇంక రెచ్చిపోతాం ఇక, అలా ఎలా కాదు. సో కింద మనం వచ్చిన రోడ్ అది, అక్కడి నుంచి ఇక్కడికి ఒక 10 టర్నింగ్స్ ఉంటాయి. ఇంకా కిందకి చాలా కింద డౌన్ నుంచి వచ్చాం. ప్రజెంట్ అయితే వెహికల్స్ అంటే బైక్స్ ఇంజన్స్ హీట్ ఎక్కిపోతాయి కదా. సో క్లచ్ పట్టుకుని ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే మొత్తము కొద్దిగా హైట్ ఎక్కువ ఉంది కాబట్టి సో కొంచెంసేపు రెస్ట్ ఇద్దామని చెప్పేసి అయితే బైక్స్ ఆపాము. ప్లస్ కాఫీ బ్రేక్లు అన్నీ ఒకటి తీసుకొని స్టార్ట్ అవుతాం మళ్ళీ. అదే నేను ఎవడో ఏసీ ఆన్ చేసి మర్చిపోయాడు అంటున్నాను. ఊటీ వైబ్ స్టార్ట్ అయ్యాయి. పైన్ ట్రీస్ వచ్చాయి, పైన్ ట్రీస్. ఐ థింక్ ఇవే అనుకుంటా పైన్ ట్రీస్ అంటే. వీటిని పైన్ ట్రీస్ అని ఎందుకు ఉంటారో తెలుసా? ఇవి పైన ఉంటాయి కాబట్టి. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. ఆ రూట్ నుంచి ఊటీ రూట్కి అయితే వచ్చాము. సో వచ్చి రాగానే స్టార్ట్ అయినాయి ఈ పైన ఉన్న పైన్ ట్రీస్. గుడ్ గుడ్ గుడ్. ఊటీ వైబ్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు. ఫీల్ కమాన్. నరాల్లోకి ఊటీ వెళ్ళిపోవాలి. ఇంకా ఎంత డిస్టెన్స్ ఉందో అయితే చూడలేదు, బట్ ఊటీ రూట్ ఇటు అని చూపించింది, తిప్పేశాను. మ్యాప్ కూడా తీస్తాం, ఎందుకంటే అంతా ఊటీ ఊటీ అని చెప్పేసి తెగ ఉన్నాయి బోర్డులు. మా తరదానికి ఎందుకని. క్వీన్ ఆఫ్ హిల్స్ అట వెల్కమ్స్ యూ. ఉదగమండలం మున్సిపాలిటీ, క్వీన్ ఆఫ్ హిల్స్. వాట్ ఇస్ దిస్? ఏదో జరుగుతుంది అక్కడ. ఎక్కడ చూసినా ఫీల్ అయితే ఉంది, ఊటీ ఫీల్. ఊటీ గల్లీల్లో అయితే తిరుగుతున్నాం. అంటే ఇంకా ఊటీ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంది. ఇటు నుంచి ఏంటంటే ఈ హాస్టల్ లాంటిది ఏదో చూసాడు నజీరు. సో అక్కడికైతే వెళ్ళి రూమ్ కోసం అని ట్రై చేద్దామని మ్యాప్ పెట్టాడు. ఇప్పుడు అక్కడికే స్టార్ట్ అయితే అయ్యాము. అంటే ఇటు నుంచి లోపల నుంచి చూపిస్తుంది అది. వెళ్ళి అక్కడ రూమ్ అవి కనుక్కొని తీసుకున్న తర్వాత లగేజ్ పెట్టేసి బయటికి వెళ్ళాలి. దట్స్ అవర్ ప్లాన్ రైట్ నౌ. ఊటీ అయితే హైలైట్గా ఉంది ఇప్పుడు వైబ్స్. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. హౌసెస్ అన్ని హిల్స్ పైన చూడడానికి అదైతే బాగుంది. మళ్ళా ఇక్కడ ముందంతా అదే మొత్తం హిల్స్ పైన హౌసెస్ ఎక్కడ చూసినాను. సో అది హాస్టల్ అయితే దొరికింది. అంటే హాస్టల్, అది హాస్టల్ అంటే ఇటు అయితే వెళ్ళాలి. అయితే బాగుంది చూడడానికి, అంతా లోపల అంత మంచిగా బంక్ బెడ్స్ అనమాట.
ఇది బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే పార్కింగ్ వస్తుంది. సో పార్కింగ్ అయితే ఇది. ఆవులు మంచిగా కూర్చున్నాడ, జెర్సీ ఆవులు అనుకుంటా, జెర్సీ ఆవులు. ఇట్స్ ఏ హార్లే. ఇట్ ఈస్ ఏ హార్లే డేవిడ్సన్ 114. దాని పక్కన 115. దాని పక్కన హిమాలయన్. సో ఇదే జాస్ట్లో అయితే పర్ హెడ్ 800 అయితే పడింది. సో మేమైతే ఆన్లైన్లో బుక్ చేసాము తర్వాత వచ్చాక. సో పర్ హెడ్ 750 అయింది. లొకేషన్ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది వ్యూ. సో ఇదైతే రీల్స్లో వచ్చింది. రీల్స్లో పర్ హెడ్ 450 అని చెప్పాడు. ఆడెవడో తెలీదు, బట్ 450 అయితే కాదు. బాగుంది కానీ పర్ హెడ్ 800 పడుతుంది. సో 900, 800 కూడా కాదు, పర్ హెడ్ 900 పడుతుంది. మాకు 750కి వచ్చింది. సో ప్రజెంట్ అయితే ఇక్కడికి రీచ్ అయ్యాము. లగేజ్ పెట్టి ఏం చేయాలన్నది ఫైనల్ చేసుకోవాలి. టైం అయితే ఆల్మోస్ట్ 6 అయిపోయింది. ఫుడ్ ఇవి చూసుకొని తిని తిరిగి ఇక్కడ ఏం తిరగలమా తిరిగి రేపు మార్నింగ్ మిగిలిన చూసి కోయంబత్తూర్ బుకింగ్ ఉంది. కోయంబత్తూర్. సో ఇదైతే పార్కింగ్, జోస్టల్ పార్కింగ్. ఒక హిమాలయన్, ఒక హార్లే ఒక హార్లే 115, 114 మన బండ్లు, ఈవెన్ G900. ఇదే జోస్టల్ అయితే. ఇక్కడ నుంచి అయితే లొకేషన్ ఇలా ఉంది, మొత్తం పైనుంచి వ్యూ, సిటీ వ్యూ. దిస్ ఈస్ హౌ ద బెడ్స్ ఆర్. డబుల్ బంక్ బెడ్స్ టైపు. ఇవి 2 మా బెడ్స్. లగేజ్ అయితే కిందన పెట్టాము. కింద లగేజ్ పెట్టి డ్రెస్ చేంజ్ అయితే చేసుకుని మొత్తం బయటికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చెక్-ఇన్ చెక్అవుట్ టైమింగ్స్ మొత్తం ఇంకా బెడ్స్ అయితే ఉన్నాయి. 10 బెడ్స్, 2 రూమ్స్. అలాగే ఇది పర్ హెడ్ చెప్పాను కదా ఆల్రెడీ, మాకు 750 పడింది. ఇక్కడ 900 డైరెక్ట్గా వస్తే. సో బయటకు వచ్చాం. ఫ్రైడ్ రైస్ అయితే తిందామని ఫ్రైడ్ రైస్ చెప్పాం. ఫిష్ ఫ్రై అని. ఫ్రైడ్ రైస్ 100 రూపీస్, ఫిష్ ఫ్రై 30 రూపీస్ అంటే ఒక ఫిష్. ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఫ్రైడ్ రైస్ టేస్ట్ చెప్తాను. సో చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. సమ్ చాక్లెట్స్ అయితే తీసుకుందాం ఇక్కడ నుండి. ఈ చాక్లెట్స్ అయితే 300 గ్రామ్స్ తీసుకున్నాను. ప్లస్ ఇది ఒక బాక్స్ మిక్స్డ్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇక్కడ. కాస్ట్లు కూడా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా తీసుకున్నాను. ఒకటిది మున్నార్ తెచ్చి మైసూర్ది మర్చిపోయాను. చాలా చంపేస్తుంది రే, నెమ్మదిగా వెళ్ళరా రే. ఊటీ రోడ్లో 15 degrees టెంపరేచర్లో ఇష్టం వచ్చినట్టు కొడుతూ. సో క్యాంప్ ఫైర్ అయితే వేసారు ఇక్కడ హాస్టల్ వాళ్ళే. అందరూ ఒక్కొక్క స్టేట్ నుండి అనమాట. అందరూ ఇక్కడ కూర్చొని చిల్ అయితే అవుతున్నారు. ఎవరిదో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు అన్ని స్టేట్ల వాళ్ళు అయితే ఉన్నారు. సో ఎక్కడెక్కడికి ట్రావెల్ చేసాం ఏంటన్నది డిస్కస్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ హాస్టల్స్. మనం కొత్త వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు ట్రావెల్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.